ఓకే సార్ సార్ సినార్ జంతువు ఓకే. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టి అదే బినామీలను పెట్టి దాదాపుగా 10,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని గవర్నమెంట్ ఖర్చు పెట్టినటువంటి మెడికల్ కాలేజీలను సొంతం చేసుకొని వాటి ద్వారా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నబాబు గారు స్కెచ్ చేసినారు. దాంట్లో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా స్టార్ట్ చేసి 8,000 కోట్ల బడ్జెట్తో స్టార్ట్ చేసి దాదాపుగా 3,500 కోట్లు ఖర్చు పెట్టి 5 మెడికల్ కాలేజీలు ఒకటే రోజు ప్రారంభం చేసి అవి ఈరోజు ఫంక్షనింగ్లో ఉన్నాయి, జరుగుతాయి. 2023లోనే అవి ప్రారంభం కావడం కూడా జరిగింది, క్లాసెస్ జరుగుతున్నాయి. మరి 2 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఎక్విప్మెంటు, ఫర్నిచరు అన్నీ కూడా ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ 50 సీట్లు అలాట్ చేస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు దానిలో మాకు వద్దు, మేము మెడికల్ కాలేజ్ నడపలేము, మాకు చేత కాదు, మేము దద్దమ్మలము అని ఒప్పుకొని ఈరోజు మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పీపీపీ విధానం అని చెప్పి దోచుకునేటువంటి కార్యక్రమం. పీపీపీ విధానంలో ఎప్పుడు ఇస్తారు? ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టకుండా కేవలం ల్యాండ్ మాత్రమే ఇచ్చి అక్కడ ఏదైనా ఒక సంస్థను స్టార్ట్ చేస్తే దానివల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే అప్పుడు పీపీపీ విధానంలో ఇస్తారు. ఒక్కొక్క కాలేజీకి 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టి పీపీపీ విధానంలో ఇచ్చే దాంట్లో అర్థమేముంది? ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పర్సనల్ పార్ట్నర్షిప్. అంటే ప్రైవేట్ వ్యక్తులకు, లోకేష్ గారి పర్సనల్కు ఇద్దరికి పార్ట్నర్షిప్ ఉంది. కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రజలలో కూడా ఎంత వ్యతిరేకత ఉందనేది ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని ఈరోజు 1 కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 1 కోటి సంతకాల ద్వారా గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. 1 కోటి మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి పౌరులందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి సంకేతాన్ని ప్రభుత్వానికి, అటు ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 1 కోటి సంతకాల తర్వాత అయినా సరే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఈ పీపీపీ విధానాన్ని మెడికల్ కాలేజీలు మానుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు కట్టి నడపాలి అనేది మా డిమాండు. దీనికి ప్రజలందరూ కూడా ఈ దాదాపుగా 3,500 కోట్లు ఖర్చు పెట్టినటువంటిది ఆ ల్యాండ్తో కలుపుకుంటే 10,000 కోట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని కొట్టేయాలని చూస్తుంటే దాన్ని ప్రజలు కూడా వ్యతిరేకించి అందరూ కూడా ముందరికి వచ్చి ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా సంతకాలు చేయాలని అందరికీ మనవి చేస్తా ఉన్నాం.